RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఇది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ప్రస్తుతం వరల్డ్ స్టార్ నామకరణంతో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత 6 ఏళ్ల గ్యాప్. ఆ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా దేవర. దేవరపై మొదటి నుంచి భారీ హైప్ ఉంది. కాకపోతే కొంత అనుమానం కూడా ప్రతి వాళ్ళలో మొదలైంది. హిట్ అవుతుందా లేకపోతే వెనక్కి తిరుగుతుందా? ఎందుకంటే కొరటాల శివ మీకు తెలిసింది, ఆచార్య, దాని తర్వాత వస్తున్న సినిమా. కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇవ్వబడును. ఇది వరల్డ్ స్టార్ గ్యారేజ్ అని నామకరణం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మీరు గత చరిత్ర చూసుకుంటే ఎవరైతే అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళని మేలిమి బంగారం చేసేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుంటాడు. అలాగే ఇప్పుడు దేవరతో కొరటాల శివ ఫ్లాప్ అనే ముద్రని తొలగించాడు జూనియర్ ఎన్టీఆర్. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరల్డ్ స్టార్ అయ్యాడు కాబట్టి వరల్డ్లో ఊపేస్తుంది, కలెక్షన్లు కుమ్మేస్తుంది దేవర సినిమా. నార్త్ లో మొదటి రోజు అంత ఎఫెక్ట్ లేదు, కానీ రాను 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 పెరిగిపోతుంది. దగ్గర 100 కోట్ల గ్రాస్ కి చేరువవుతున్నాడు. 7 రోజులు పూర్తవుతూ ఉంది, 100 కోట్లకి దగ్గరయ్యాడు. అంటే వరల్డ్ స్టారా మజాకా? నార్త్ లో నాచోరే అంటూ దూసుకుపోతున్నాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఏమిటి ఈ హవా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా అయినా సరే ప్రాణం ఇస్తాడు, ప్రాణం పెట్టి చేస్తాడు. రాబోవు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 ఇంతకు మించి ఉండబోతుందిట. ఇక దేవరా ఫస్ట్ పార్టీ ఇలా ఉంటే ఇక సెకండ్ పార్టీ ఎలా ఉంటుందబ్బా అని చాలా మంది ఊహించుకుంటూ ఉన్నారు. వారి ఊహలన్నీ తలకిందులు అయిపోయినాయి. దేవర 2 కూడా దేవర 1తోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ 2లో రివీల్ అవుతుంది. ఇక దసరా సెలవులమ్మ. దసరా సెలవులు అంటే చెప్పేది ఏముంది, అందరూ చిన్నలు పెద్దలు వృద్ధులు అందరి ఇంటి దగ్గరే ఉంటారు. మొత్తం కలిసి దేవరా సినిమా చూస్తారు. మీరు ఒక్కసారి ఆన్లైన్ సైట్స్ కానీ చెక్ చేసుకుంటే, ఎక్కడెక్కడ హౌస్ఫుల్స్ పడుతున్నాయని కానీ చూసుకుంటే, మరియు సోషల్ మీడియాని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది దేవర కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్నాయన్నది మీకే అర్థమవుతుంది. ఒకళ్ళు చెప్పక్కర్లా, ఒకళ్ళు ఎవరో ట్రోల్స్ చేశారని అదన్నారని ఇది అన్నారని తీసి పక్కన పెట్టండి. అదంతా చెత్తని తీసి పక్కన పెట్టండి. చక్కగా దేవర సినిమాకి వెళ్ళి దేవర సినిమా చూడండి, అంతే. ఆ ఫీల్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అటువంటి సినిమా దేవర అన్నమాట. కాబట్టి ఎవరెన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా తొక్కుదాం అనుకున్నారు, తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది దేవర. మామూలుగా కాదు, బ్రేక్ ఈవెన్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది వరల్డ్ వైడ్. ఇప్పటికీ కొన్ని చోట్ల అయిపోతూ ఉంది. ఇప్పుడు దసరా సెలవులు ఆరంభమైనాయి. కుమ్ముడు బాక్స్ ఆఫీస్ బాద్షాగా మరొకసారి నిరూపించుకున్నాడు. 1000 కోట్ల క్లబ్ లో చేరబోతున్న దేవర సినిమాకి మనం ముందుగానే సాఫ్ చెప్పాలమ్మా.